ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఆ సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని, మీరు కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా బాబాగారు వెంటనే తీర్చేయాలి అని మనస్ఫూర్తిగా సాయి తండ్రిని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాళ వీడియోలో మన బాబాగారు ఎలాంటి సందేశాన్ని మన వరకు తెచ్చారు అంటే అది మన బాబాగారి మాటల్లోనే విందామండి. తల్లి, తొందరపడి నెట్టివేయకు. నువ్వు కలలు కంటున్న ఊహించని ఒక గొప్ప శుభవార్తని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది నీ బాబా చెబుతున్న మాట. తప్పకుండా నమ్మి తీరాలి. నమ్ము తల్లి. వెంటనే ఈ బాబా ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడే విను. ఎలాంటి వార్తని నీ వరకు తెచ్చాను అనేది నువ్వు విని తెలుసుకో అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన వరకు తెచ్చారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు అనేది బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. మరి ఇవాళ వీడియోలోకి వెళ్ళి బాబాగారి సందేశాన్ని వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మనకు తెలిసిన గురువు గారండి. చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారండి. మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను. గురూజీ గారిని కాంటాక్ట్ చేసిన ఫోన్ నెంబరు 9666575717. ఈ గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, సంతాన సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహ దోషాలున్నా కూడా మీరు గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే మీకున్న సమస్యని గురువుగారికి అప్పగించారు అంటే మీరు ఉన్న చోటనే 24 గంటల్లో మీకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. బిడ్డ, గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు దేనికి కూడా ఇంకా కంగారు పడనవసరం లేదు. నెట్టిపారేయకుండా ఈ బాబా చెప్పిన మాట ఇప్పుడే విను. అంతా నీకు మంచే జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తానమ్మా. నమ్ము. వెంటనే ఈ సందేశాన్ని విను. చూడు బిడ్డ, నన్ను బాబా మర్చిపోయాడని అనుకుంటున్నావు, కానీ అలా ఎలా మర్చిపోతానో చెప్పమ్మా. అసలు ఈ లోకంలో గందరగోళాలు, వాటికి స్థానం ఎక్కడైనా ఉంది అంటే అది నిన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముందు నీలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ఆపేసేయి. ఏ రోజు కూడా నీకు దూరంగా లేనమ్మా. నా మనసుకి నువ్వు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉన్నావు. కానీ బిడ్డ, నేను ఎన్నిసార్లు నీకు చెయ్యి అందిస్తున్నానో నీకు తెలుసా? సలహాలు, సందేశాల రూపంలో ఎప్పుడు నీ ముందుకు వస్తూనే ఉంటున్నాను. నువ్వు మాత్రం ఇంకా కూడా గందరగోళంలోనే ఉండిపోతున్నావు. ఇది చేస్తే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? అసలు చెడు అనేది జరిగితే నేనేం చేయాలి? అసలు మంచి జరగకపోతే నేను అసలు ఎంత నష్టపోతానో, చేస్తే నష్టం వస్తే ఎలా అని అనుమానంతో భయపడి పిరికితనంగా చలనం అంటూ లేకుండా ఉండిపోతున్నావు తల్లి. విజయం వైపు నడవాలి అంటే మంచి చెడు అనేటివి కొంచెం ఆలోచించుకోవాలి. కాదని నమ్మా. అలా అని పిరికితనంతో ఎక్కడికక్కడ ఒక చలనం లేని బండలాగా నిలబడిపోతే నువ్వు ఎలా విజయం సాధించగలవు? కష్టాలనేటివి జీవితంలో వస్తూనే ఉంటాయి. నష్టానికి, కష్టానికి భయపడి ఎప్పుడు కూడా అక్కడికక్కడ ఆగిపోకూడదు. ప్రతిదానికి కూడా ఎదురు నిలబడి ముందుకు సాగుతూ ఉండాలి బిడ్డ. జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలన్నా, విజయం వైపు నడవాలి అన్నా మంచో చెడో ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే కదా ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో అనేది నీకు తెలుస్తుంది. భయం అనేది ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. వీలైనంత వరకు నష్టం కలిగినా కూడా తప్పకుండా నీ ప్రయత్నం అనేది నువ్వు సాగిస్తూనే ఉండాలి. నీ శక్తిని నువ్వు గుర్తించుకో బిడ్డ. నువ్వు చేయాలి అనుకుంటున్నది ఏదైనా సరే ఇప్పుడే మొదలుపెట్టు. ఖచ్చితంగా నీకు గొప్ప విజయం అనేది రానుంది. నువ్వు నన్ను పూర్తిగా నమ్మావు. పూర్తిగా నన్ను నమ్మి ఈ సాయి మీదే నమ్మకం ఉంచిన నా బిడ్డవి. నువ్వు ఎవరికీ కూడా కలలో కూడా ద్రోహం అనేది చేయవు. చేయాలని కూడా ఊహించుకోవు. ఎవరైనా కూడా నిన్ను ఏదైనా ఒక మాట అన్నా, తిట్టినా, కోపగించుకున్నా ఏ మాత్రం చెల్లించవు. ఏముందులే, ఈరోజు కాకపోతే రేపైనా నా గురించి తెలుసుకుంటారు కదా అంటే నష్టం ఏముందులే అన్నట్లు తప్పుకొని వెళ్ళిపోతావు. ఎవరైనా నీకు నష్టం చేసినా తిరిగి వాళ్ళకి ఏదైనా ద్రోహం చేయాలని కలలో కూడా అనుకోవు. కానీ తల్లి, నువ్వు ఇలా పిరికిదానిగా ఉండటం మాత్రం నాకేమాత్రం నచ్చటం లేదమ్మా. అందరికీ మంచి చేయాలి అని అనుకోవటం మంచిదే. నీ మంచి ఉద్దేశం నాకు తెలుసు. ప్రతిరోజు కూడా నా దగ్గర నువ్వు అందరి కోసమే కదా ప్రార్థన పెడుతున్నావు. నాకు తెలియదమ్మా. అది మంచిదే, నేను కాదనను. కానీ నీ గురించి కూడా నువ్వు కాస్త ఆలోచించుకోవాలి కదా.
ఎవరి కోసమో నువ్వు ఆగిపోవడం అనేది నాకు నచ్చటం లేదు తల్లి. ఎవరో ఏమో అనుకుంటారని, ఎక్కడో నష్టం వస్తుందని, ఆ నష్టాన్ని నేను ఎలా భరించగలను అని నువ్వు భయపడిపోతూ ఉంటే ఎప్పటికీ నా చెయ్యి నువ్వు అందుకోగలవు. నేను ఎప్పటికప్పుడు కూడా నా చేతిని నీకు అందిస్తూ ఉన్నా నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా అమ్మా, నీలో ఉన్న ఆ పెరిగితనంతోనే. ఆ పిరికితనాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీలో ఉన్న ఒక గొప్ప శక్తి ఏంటి అనేది నీకే అర్థమవుతుంది. ఆ శక్తిని నువ్వు గుర్తించి ఎప్పుడైతే నువ్వు ముందడుగేస్తావో అప్పుడు నీకు ప్రతి దాంట్లో కూడా విజయాలే లభిస్తాయి తల్లి. ఈ సాయి నిన్ను ఎప్పుడూ కూడా వదలలేదమ్మా. నీలో ఉన్న పిరికితనమే సాయి నా వెంట లేడు అని నీకు అనిపిస్తుంది. కానీ నన్ను నమ్మిన నా భక్తులకు ఎప్పుడు కూడా నేను వెంటనే ఉంటాను బిడ్డ. ఇప్పటికైనా నీలో మార్పు రావాలి తల్లి. కష్టాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొనేలా ఉండాలి. అందుకు నువ్వు ముందు సిద్ధంగా ఉండాలి. నీ భవిష్యత్తు గురించే కదమ్మా నీ బాధ. అయితే ఒకటి చెప్తాను వినమ్మా. నీ బాధ అనేది నీతో పోదు, నీ వాళ్ళందరూ కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి బాధని దూరంగా ఉంచు. చెడు అనేది పదాన్ని చెరిపివేసి పట్టుదలను ఆయుధంగా మార్చుకో. నీలో ఉన్న కళలను పునరుద్ధరించు. నువ్వు చేయాల్సింది ఏంటో ఒక్కసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఇప్పటి నుంచే వాటిని ప్రారంభించు, మొదలుపెట్టు. నీ వెనక నీ బాబా ఉన్నాడని నమ్ము. నీ కష్టానికి మంచి లాభాలను అందజేసే బాధ్యత నాది. ఇంకా ఈ క్షణమే నీలో ఉన్న ఆ గందరగోళాలు అన్నిటినీ కూడా బయటపడేసేయి. కాగల కార్యం ఏంటి అనేది, నువ్వు ఏం చేయాలి అనేది నీ మనసుకే గోచరిస్తుంది. బాబా ఏది చెప్పినా కూడా ఊరికే చెప్పడు తల్లి. అందులోనూ అర్థం పరమార్థం రెండూ కూడా నువ్వు గనక గ్రహించగలిగితే, నీ మీద ఉన్న నమ్మకాన్ని, నీలో ఉన్న ఆలోచనలు, నీ ప్రయత్నం అనేది నువ్వు మొదలు పెట్టగలిగితే నీకు అన్నీ మంచిగా శుభంగా జరుగుతాయి తల్లి. నా చేతిని నీ శిరస్సుపై ఉంచానమ్మా. ఇక నువ్వు ధైర్యంగా ముందుకు సాగుబిడ్డ. ఎలాంటి నష్టము నిన్ను ఏమీ చేయలేదు, ఎలాంటి కష్టము నిన్ను బాధ పెట్టలేదు. పడ్డా నువ్వే, లేచినా నువ్వే. ఎవరి సహాయం కోసం ఆశించకు. ధైర్యం నీలో ఉంది, సాధించగలను అని నమ్ము. తప్పకుండా నీకు అన్నీ మంచిగా జరుగుతాయి అంటూ ఇవాళ మన బాబాగారు ఒక ప్రేరణాపూరితమైన ఒక మంచి సందేశాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్. మరి బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే సాయి భక్తులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి.